కోనసీమ జిల్లాలోని కరవాక నుండి అంతర్వేది వరకు భారీ గాలి వీస్తుండటంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఇసుక తుఫాను ఉరకలేస్తోంది. తీరం దాటిన తుఫాన్ ఎఫెక్ట్తో కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లవపాలెం గ్రామంలో అర్ధరాత్రి అమలాపురం ఎంపీ హరీష్ బలయోగి పర్యటించారు. తుఫాన్ ప్రభావం సదురు గ్రామంలో తీవ్రంగా ఉన్నందున వార్తల నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంటకు అమలాపురం నుండి బయలుదేరి అంతర్వేది పల్లవపాలెం చేరుకున్నారు. కోనసీమ జిల్లాలోని కరవాక నుండి అంతర్వేది వరకు భారీ గాలి వీస్తుండటంతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడి ఇసుక తుఫాను ఉరకలేస్తోంది. తీరం దాటిన తుఫాన్ ఎఫెక్ట్తో కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సకినేటిపల్లి మండలం అంతర్వేది పల్లవపాలెం గ్రామంలో అర్ధరాత్రి అమలాపురం ఎంపీ హరీష్ బలయోగి పర్యటించారు. తుఫాన్ ప్రభావం సదరు గ్రామంలో తీవ్రంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో అర్ధరాత్రి 1 గంటకు అమలాపురం నుండి బయలుదేరి అంతర్వేది పల్లవపాలెం చేరుకున్నారు.